ప్రిన్సిపల్ గారితో మరోసారి నేను ఏకీభవిస్తూ మళ్ళా విరోధిస్తున్న ఏ విషయంలో అంటే ఉండాలి, బట్ రొటేషన్ పద్ధతిలో ఉండాలి. మీరు అన్నట్టు రొటేషన్ పద్ధతి దానికి అమలు చేసినట్టయితే ఖచ్చితంగా ఒకసారి రిజర్వేషన్ అమలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, పొందిన వాళ్ళు ఉంటారో, ఆ కుటుంబం ఎదిగిన తర్వాత ఆ కుటుంబం తనంతలా తానుగా పక్క తప్పుకోవాల్సిన ఆలోచన వాళ్ళకు కూడా ఉండాలి. ప్రభుత్వాలు కూడా దాన్ని పసిగట్టి వాళ్ళని రిజర్వేషన్ కట్ చేస్తూ కొత్త వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది తప్పిస్తే వేరేదేం లేదు. కాబట్టి రొటేషన్ పద్ధతిలో ఉండాలి. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాపాలన్నింటినీ మేము తొలగిస్తామని చెప్పి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నది? బీసీ రిజర్వేషన్ల పాపమే కాంగ్రెస్ది ఆనాటి నుండి, గాంధీ గారి నుండి. ఈరోజు మళ్ళీ గాంధీని అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళే, గాడ్సేను అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళే. ఈరోజు మళ్ళా అంటే ఇద్దరు చిత్తు వాళ్ళే, పట్టు వాళ్ళే. మరి ఎందుకు బీసీ రిజర్వేషన్ అమలు చేయట్లేదు? వాళ్ళ దగ్గర అధికారం ఉంది కదా, మరి బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా బాయ్. అంటే ఈడ ద్వంద్వ వైఖరి ఉన్నది. ఎట్టి పరిస్థితులలో బీసీలకు రిజర్వేషన్స్ గాంధీ ఇవ్వలేదు, నెహ్రూ ఇవ్వనియలేదు, ఈరోజు మోదీ గారు కూడా ఇవ్వనివ్వడం అన్నది శాశ్వతమైన ముచ్చట.